తలుచుకుందే తడువుగా ఆర్టికల్ 370ని ఎత్తేసిన పార్టీ, తరాలుగా ఉన్న ట్రిపుల్ తలాక్ ని ఒక్క కలం వేటుతో ఎత్తేసిన డేరింగ్ డాషింగ్ పార్టీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ అపోజిషన్ ని షేక్ చేస్తున్న పార్టీ, అనుకుంటే ఏమైనా చేయగల దమ్మున్న పార్టీ, ఓ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో తెగించి నిర్ణయం తీసుకోలేకపోతోంది. నిర్ణయం అటు ఇటు అయితే పెనం మించి పొయ్యిలో పడతామేమోనని భయపడుతోంది. అందుకే ఇన్ని లీకులు, అన్నేసి లెక్కలు, లేదు లేదంటూ వివరణలు, తెర వెనుక సమీకరణాలు. తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకానికి ముహూర్తం దగ్గర పడిందా? ఎందుకొచ్చిన గోలని అధిష్టానం ఇలానే దాటేస్తోందా? ఓ నెట్ఫ్లిక్స్ సిరీస్ కి సరిపడా డ్రామా జరుగుతోంది తెలంగాణ బీజేపీలో. అదిగో ఇదిగో అంటూనే 6 నెలలు గడిచిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధ్యక్ష బాధ్యతలు మార్చడమే ఓ అనూహ్య నిర్ణయం అయితే, పార్లమెంట్ ఎన్నికలు ముగిసి 6 నెలలు గడిచిన తెలంగాణ అధ్యక్ష బాధ్యతలపై ఓ నిర్ణయం తీసుకోలేకపోతోంది బీజేపీ అధిష్టానం. ఆలస్యమయ్యే కొద్దీ నేతల మధ్య గ్యాప్ పెరుగుతోంది. అదిగో ఇదిగో ఆయనే అంటూ ప్రచారాలు, దీంతో మళ్లీ పితూరీలు, వివరణలు. ఎవరో ఒకరిని ప్రకటించేస్తే ఈ గొడవ ఉండదని అంతా అనుకుంటుంటే ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూనే ఉంది పార్టీ హైకమాండ్. ఇప్పటికే ఓ అరడజను పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మళ్లీ ఇందులో సామాజిక సమీకరణాల ఎత్తులు, కొత్తాపాత నాయకత్వాల లెక్కలు, పక్కా బీసీలకేనని ఆ వర్గ నాయకులు ధీమాగా ఉంటే, అలాగని రాజ్యాంగంలో ఏమీ రాసిలేదన్నట్లు తెర వెనుక లాబియింగ్ కంటిన్యూ చేస్తున్నారు ఇతర సామాజిక వర్గ నేతలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకుంది. ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం ఖాయమన్న ధీమాతో ఉంది బీజేపీ. అన్నింటికీ మించి కేంద్రంలో అధికారంలో ఉంది. అందుకే ఆ పార్టీ పదవికి అంత డిమాండ్. ప్రస్తుతం తెలంగాణ కమలం పార్టీ సారథిగా ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన్ని కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నప్పుడే మరో నాయకుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని భావించినా ఇంకా ఆ వ్యవహారం కొలిక్కి రాలేదు. కిషన్ రెడ్డి కంటే ముందు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయనకు బాధ్యతలు ఇచ్చాకే తెలంగాణలో పార్టీకి కొత్త జోష్ వచ్చింది. ఫైర్ బ్రాండ్గా పేరున్న బండి సంజయ్ సారథ్యంలోని అసెంబ్లీ ఎన్నికలకు వెళతారని అంతా భావించారు. కానీ పార్టీ అధిష్టానం అనూహ్యంగా కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చింది. నాయకత్వ మార్పుకి దారితీసిన కారణాలపై పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. బీజేపీ అంతర్గత వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందంతో బీజేపీ అధ్యక్ష బాధ్యతలను మార్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ దీన్ని తీవ్రంగా తప్పుబట్టినా కమలం పార్టీలో నాయకత్వ మార్పుపై అంతర్గత చర్చ మాత్రం నడిచింది. బండి సంజయ్ని మార్చడం వెనుక ఏం జరిగిందన్న దానిపై పార్టీలోనే ఇంటర్నల్గా చాలా వెర్షన్స్ వినిపించాయి. ఓ వర్గం ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పార్టీలో వర్గపోరు అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. పైకి అంతా బాగున్నా అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్న విషయం నాయకత్వానికి అర్థమైంది. బండి సంజయ్ని కొందరు కావాలనే వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్న వాదన కూడా బలంగా వినిపించింది. కారణాలేమైనా బీజేపీ హైకమాండ్ ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని తెచ్చింది. పార్టీ రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించిన బండి సంజయ్కి మూడోసారి అధికారంలోకి రాగానే కేంద్ర కేబినెట్లోకి తీసుకుని బ్యాలెన్స్ చేసింది. దీంతో ఆయన కూడా హ్యాపీ. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అందుకే రాష్ట్ర పగ్గాలు మరొకరికి అప్పగించాలని ఆయన కూడా కోరుకుంటున్నారు. కానీ ఆ మరొకరు ఎవరన్నదే పార్టీలో ఇప్పుడు పెద్ద పజిల్. ఎమ్మెల్యేల నుంచి ఎంపీల దాకా 6 అవకాశమిస్తే నిరూపించుకుంటామంటున్నారు. ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్, పాయల్ శంకర్ లాంటి వారు కూడా అవకాశం వస్తే తడాఖా చూపిస్తామంటున్నారు. రేసులో 3 ఎంపీలు వేరే పార్టీల నుంచి వచ్చిన వారే. బీసీ కోటాలో మొదటి నుంచి ఈటెల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తున్నా ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడే. అందుకే బీజేపీ అధిష్టానం తటపటాయిస్తోంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ పేరు మళ్లీ వినిపిస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
కిషన్ రెడ్డి బాధ్యతలను మార్చాలనుకుంటున్నదే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారని, అలాంటిది అదే హోదాలో ఉన్న బండి సంజయ్కి మళ్లీ పగ్గాలు ఎందుకిస్తారన్న ప్రశ్న తెరపైకొస్తోంది. బండి సంజయ్ కూడా అందుకే వెంటనే స్పందించారు. తెలంగాణ అధ్యక్ష రేసులో తాను లేనని కుండ బద్దలు కొట్టేశారు. తనకు పార్టీ నాయకత్వం అంతకంటే పెద్ద బాధ్యతలు అప్పగించిందన్నారు బండి సంజయ్. కొన్ని శక్తులు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. వ్యక్తిగతంగా తనకు పార్టీకి నష్టం చేసేందుకే కొందరు కుట్ర చేస్తున్నారనేది బండి సంజయ్ ఆరోపణ. ఆయన చెబుతున్న ఆ కొందరు బయట వాళ్ళెవరో కాదు, సొంత పార్టీ నేతలే. తనను గతంలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించేలా ఒత్తిడి తెచ్చిన ఆ కొందరే ఇప్పుడు ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని బండి సంజయ్ అనుమానిస్తున్నారు. బండి సంజయ్ తన అయిష్టతను తెలపడం వరకు ఓకే. అయితే తాను కేంద్రం మనిషి అన్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక మతలబేంటని అంతా చర్చించుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా మరో కీలక నేతకు తగిలేలా ఉన్నాయంటున్నారు. ఎన్నికల ముందు వరకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు బండి సంజయ్ చేతిలో ఉన్నాయి. జిల్లా అధ్యక్షుల ఎంపిక నుంచి రాష్ట్ర స్థాయి పదవుల వరకు ఆయన ముద్ర కనిపించింది. రాష్ట్రంలో సంకల్ప యాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు బండి. కానీ ఏమైందో ఏమో కానీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాక రాష్ట్ర అధ్యక్ష పదవికి దూరమయ్యారు. దీంతో కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బండి సంజయ్ మళ్లీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా స్తబ్దుగా ఉండిపోయారు. బండి స్థానంలో కిషన్ రెడ్డికి పదవి ఇవ్వడంలో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. అవిప్పుడు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. అన్ని సవాళ్లు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగే నాయకుడికే పార్టీ పగ్గాలు ఇవ్వాలనుకుంటోంది బీజేపీ అధిష్టానం. ఎవరికి ఇవ్వాలనే దానిపై అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందంటున్నారు. ఈటెల రాజేందర్ వైపే హైకమాండ్ మొగ్గు ఉందంటున్నా ఆయనకు వ్యతిరేకంగా తెర వెనుక కొందరు పావులు కదుపుతున్నారన్న ప్రచారం బలంగా ఉంది. బీసీల్లో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రధానంగా చర్చకొస్తున్నాయి. ఒకవేళ ఓసీలకి ఇవ్వాలనుకుంటే డీకే అరుణ, రఘునందన్ రావు పేర్లు తెరపైకొచ్చే అవకాశం ఉంది. పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నాయకుడికి ఇవ్వాలనుకుంటే మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామచంద్రరావుకు ఇచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.